హలో వెల్కమ్ టు 10 Max. ఈ గురువారం బాక్స్ ఆఫీస్ ముందుకు వస్తోంది హృతిక్ రోషన్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమా. బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కిన ఈ స్ట్రైట్ హిందీ సినిమాపై సౌత్ లో సాలిడ్ బజ్ క్రియేట్ అయింది. దీంతో వార్ 2 హిందీ వర్షన్ కి మించి తెలుగు వర్షన్ డే 1 కలెక్షన్స్ ఉంటాయా అని ఎగ్జైట్ అవుతున్నారు జనాలు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, మ్యాన్ ఆఫ్ మ్యాసెస్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా వార్ 2. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యాక్షన్ యూనివర్స్ నుంచి వస్తున్న ఈ సినిమా ఈ గురువారం 14న ఆడియన్స్ ముందుకొస్తోంది. స్ట్రైట్ హిందీ మూవీగా తెరకెక్కిన ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ డాల్బీ అట్మోస్ సౌండ్ ఫార్మెట్ లో విడుదలవుతున్న ఫస్ట్ ఇండియన్ సినిమాగా ఇప్పటికే రికార్డు క్రియేట్ చేసింది. వార్ 2 స్ట్రైట్ హిందీ సినిమా అయినప్పటికీ సౌత్ లో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎన్టీఆర్ డైరెక్ట్ బాలీవుడ్ సినిమా కావడంతోనే వార్ 2 పై ఈ రేంజ్ లో అంచనాలు క్రియేట్ అయ్యాయి. వార్ 2 నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ లో సినిమాపై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ని పీక్స్ కి తీసుకెళ్లింది. దీనికి తోడు వార్ 2లో చాలా సర్ప్రైజ్లు ఉన్నాయని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ హింట్ ఇచ్చేయడంతో బిగ్ స్క్రీన్ పై ఈ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ ని ఎక్స్పీరియన్స్ చేసేందుకు చాలా క్యూరియస్ గా ఉన్నారు జనాలు. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన వార్ 2లో ఆడియన్స్ ఎగ్జైట్ అయ్యే చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. హృతిక్ రోషన్ ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ బ్లాక్స్ లో హృతిక్ తారక్ తగ్గేదేలే రేంజ్ లో నువ్వా నేనా అంటూ చేసిన పోటాపోటీ స్టంట్స్, ఈ ఇద్దరు సూపర్ హీరోల స్టార్డంతో పాటు సినిమాలోని స్పెషల్ సాంగ్ పై అందరి అటెన్షన్ ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన డాన్స్ ప్రోమో అంచనాల్ని రెట్టింపు చేసింది. హృతిక్ కి జోడీగా నటించిన కియారా అద్వానీ గ్లామర్ అండ్ యాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో అని ఎక్సైట్ అవుతున్నారు జనాలు. మరి చూడాలి వార్ 2 హిందీ, తెలుగు వెర్షన్ లో ఏది డే 1 కలెక్షన్స్ లో రికార్డు క్రియేట్ చేస్తుందో. ఈ గురువారం బాక్స్ ఆఫీస్ ముందుకు వస్తుంది సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ కూలీ. వరల్డ్ వైడ్ పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో విడుదలవుతోంది. దీంతో 1000 కోట్లు సాధించే ఫస్ట్ తమిళ సినిమాగా కూలీ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని ధీమాగా ఉంది కోలీవుడ్. మరి కూలీపై తమిళ తంబీలు పెట్టుకున్న ఆశల్ని తలేవా నిజం చేస్తారా? సూపర్ స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా కూలీ. క్రేజీ స్టార్ కాస్ట్ నటించిన ఈ సినిమా ఈ గురువారం 14న ఆడియన్స్ ముందుకొస్తోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన కూలీ వరల్డ్ వైడ్ రజనీకాంత్ మేనియా, చరిష్మా ఏంటో చూపించేందుకు గ్రాండ్ గా విడుదలవుతోంది. గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన కూలీ సినిమాని 375 కోట్ల బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేసింది సన్ పిక్చర్స్. నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్ నటించిన కూలీ ఇండియా వైడ్ సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. కూలీపై ఆడియన్స్ లో స్కై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ సూపర్ స్టార్ రజనీకాంత్ స్టార్డమ్. ఈ అంచనాలకి లోకేష్ కనకరాజ్ సక్సెస్ ట్రాక్ కూడా యాడ్ అవడంతో ఇండియా వైడ్ కూలీపై సాలిడ్ హైప్ క్రియేట్ అయింది. సైమన్ గా నాగార్జున విలన్ రోల్ ని లోకేష్ ఏ రేంజ్ లో ప్లాన్ చేశారో అని ఎగ్జైట్ అవుతున్నారంతా. దాహాగా అమీర్ ఖాన్ స్పెషల్ అపీరెన్స్, ప్రీతిగా శృతి హాసన్, కాళీషాగా ఉపేంద్ర, దయాల్గా సౌబిన్ షాహిర్ రోల్స్ ని లోకేష్ కనకరాజ్ ఎలా ప్రెజెంట్ చేశారో అని క్యూరియస్ గా ఉన్నారు జనాలు. రజనీకాంత్ కూలీ మూవీ 1000 కోట్లు సాధించే ఫస్ట్ తమిళ సినిమాగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని కాన్ఫిడెంట్ గా ఉంది కోలీవుడ్. అదే రేంజ్ లో కూలీ వరల్డ్ వైడ్ బిజినెస్ కూడా చేసింది. 375 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కూలీ ప్రీ రిలీజ్ సేల్స్ తోనే 66% పైగా బడ్జెట్ ని రికవర్ చేసింది. 100 కోట్ల గ్రాస్ బుకింగ్స్ కి చేరువలో ఉన్న తలైవా సినిమా దళపతి విజయ్ లియో డే 1 వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 148.5 కోట్లని బ్రేక్ చేసేలా కనిపిస్తోంది. లియో సినిమా కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 66 కోట్లు రాబట్టింది. ఈ రికార్డ్ ని కూలీ ప్రీ సేల్స్ తోనే బ్రేక్ చేయడం పక్కాగా కనిపిస్తోంది. మరి చూడాలి తమిళ తంబిళ్లు కలలు కంటోన్న 1000 కోట్ల కలెక్షన్స్ సాధించే సినిమాగా రజనీకాంత్ కూలీ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో లేదో. మహేష్ బాబు బర్త్డేకి అప్డేట్ ఇచ్చి SSMB 29 పై అంచనాల్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు రాజమౌళి. ఫస్ట్ 2 స్కెడ్యూల్స్ ని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసిన దర్శక ధీరుడు థర్డ్ స్కెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? దీనికోసమే హైదరాబాద్ వచ్చిన ప్రియాంక చోప్రా ఇన్ని రోజులు ఏం చేస్తుందని చర్చించుకుంటున్నారు ఆడియన్స్. సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమాకి గ్లోబ్ ట్రోటర్ అంటూ మహేష్ బర్త్డేకి రిలీజ్ చేసిన ప్రీలుక్ పోస్టర్ సినిమా ఏ రేంజ్ లో ఉండనుందో అనే ఎగ్జైట్మెంట్ పెంచేసింది. నవంబరులోనే సినిమా డీటెయిల్స్ రివీల్ చేస్తాను అని రాజమౌళి ప్రామిస్ చేయడంతో తెగ సంబరపడిపోయారు మహేష్ అభిమానులు.
ఈ మూవీ థర్డ్ షెడ్యూల్ కోసం ప్రియాంక చోప్రా లాస్ట్ మండే హైదరాబాద్ లో ల్యాండ్ అయిన రోజే సమ్మె స్టార్ట్ అవడం, షూటింగ్స్ బంద్ కావడం జరిగింది. మరి ఆ రోజు నుంచి హైదరాబాద్ లోనే ఉన్న ప్రియాంక ఏం చేస్తుందని డిస్కస్ చేసుకుంటున్నారు జనాలు. మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా తెరకెక్కుతోన్న SSMB 29 షూటింగ్ హైదరాబాద్ లో కంటిన్యూ అవుతోంది. ఈ ఇయర్ జనవరిలో మొదలై ఫస్ట్ 2 షెడ్యూల్స్ జెట్ స్పీడ్ లో కంప్లీట్ చేసుకున్న గ్లోబ్ ట్రోటర్ దాదాపు నెల రోజుల తర్వాత ఈ వారంలోనే షూటింగ్ ని హైదరాబాద్ లో రీస్టార్ట్ చేసినట్లు సమాచారం. సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్న ప్రియాంక చోప్రా మహేష్ బాబుతో కలిసి ఈ షూటింగ్ లో జాయిన్ అయినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సినిమాలో కీ సిచ్యువేషన్ లో వచ్చే సాంగ్ కి సంబంధించి రిహార్సల్స్ చేస్తున్నారట ప్రియాంక చోప్రా. అమెజాన్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కుతున్న SSMB 29 సినిమా థర్డ్ షెడ్యూల్ కోసం కెన్యా వెళ్లాల్సి ఉంది. కానీ అక్కడి పొలిటికల్ ఇష్యూస్ కారణంగా హైదరాబాద్ లోనే కెన్యా నేషనల్ పార్క్ కి సంబంధించిన సెట్స్ వేసి గ్రీన్ మ్యాట్ పై షూట్ చేస్తున్నారట రాజమౌళి. ప్రస్తుతం ఆ కీలక సన్నివేశాల్ని మహేష్ బాబు, ప్రియాంక చోప్రాలపై తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. SSMB 29 లో గ్లోబ్ ట్రోటర్ ప్రపంచ అన్వేషకుడిగా మహేష్ బాబు యాక్షన్ సీన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అని ఎగ్జైట్ అవుతున్నారంతా. మొత్తానికి రాజమౌళి సైలెంట్ గానే పని పూర్తి చేస్తూ ఉండడంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మహేష్ ఫ్యాన్స్. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ది రాజాసాబ్ సినిమా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ కి వచ్చేసింది. ఇక విడుదలే ఆలస్యం అనుకుంటున్న టైంలో రాజాసాబ్ నిర్మాతలపై కేసు నమోదైంది. దీంతో ది రాజాసాబ్ సినిమా అసలు ఈ ఇయర్ విడుదలవుతుందా లేదా అని టెన్షన్ పడుతున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ది రాజాసాబ్. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడిన ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ చేస్తున్నట్టు టీజర్ లో ఇప్పటికే అనౌన్స్ చేశారు. కామెడీ హారర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ఎండింగ్ కి వచ్చేసింది. సాంగ్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు బ్యాలెన్స్ వర్క్ పూర్తి కావాల్సి ఉంది. సమ్మె కారణంగా ప్రెజెంట్ ఏ పనులు జరగడం లేదు. అయితే ఈ సినిమా దర్శక నిర్మాతలపై ఢిల్లీ హైకోర్టులో కేసు నమోదు కావడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. ది రాజాసాబ్ మూవీ దర్శక నిర్మాతలపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది ఢిల్లీకి చెందిన IVY ఎంటర్టైన్మెంట్ సంస్థ. 100 కోట్ల బడ్జెట్ తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో ముంబైకి చెందిన IVY ఎంటర్టైన్మెంట్స్ ఫైనాన్షియల్ పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది. రాజాసాబ్ కోసం 218 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు, అందుకోసం సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ రైట్స్ ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు పిటిషన్లో పేర్కొంది. అయితే రాజాసాబ్ దర్శక నిర్మాతలు సినిమాని అనుకున్న టైంలో పూర్తి చేయకుండా ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై పిటిషన్ వేసింది IVY ఎంటర్టైన్మెంట్స్ సంస్థ. రాజాసాబ్ సినిమాని షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయకుండా ఎందుకు డిలే అవుతూ వచ్చిందో తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని పిటిషన్లో పేర్కొంది IVY ఎంటర్టైన్మెంట్స్ సంస్థ. సినిమాను ఎందుకు అనుకున్న టైంకి కంప్లీట్ చేయలేకపోయారో వివరణ కోరింది. సినిమా కోసం IVY ఎంటర్టైన్మెంట్స్ ఇన్వెస్ట్ చేసిన 218 కోట్ల మొత్తాన్ని ఎలా వాడారో దానిపై క్లారిటీ ఇవ్వకపోవడంతో ఢిల్లీ హైకోర్టులో కేసు నమోదు చేసింది. అయితే ఈ వివాదం ముగిసిపోయిందని, IVY ఎంటర్టైన్మెంట్స్ సంస్థతో చర్చలు కూడా జరిపినట్లు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ CEO TG విశ్వప్రసాద్ తెలిపినట్లు సమాచారం. మరి చూడాలి ఈ కాంట్రవర్సీ నుంచి ది రాజాసాబ్ సినిమా గట్టెక్కి ప్రభాస్ ఫ్యాన్స్ ముందుకు చెప్పిన డేట్కి వస్తుందో లేదో. వెయిటింగ్ ఇంకొన్ని రోజులే అంటున్న ఓజీ మేకర్స్ కౌంట్ డౌన్ పోస్టర్ రిలీజ్ చేసిన ఘాటి. ట్రెండింగ్ లో పరం సుందరి ట్రైలర్. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా టీజర్ కి సంబంధించి మరికొన్ని రోజులు వెయిట్ చేయాలని క్లారిటీ ఇచ్చింది DVV ఎంటర్టైన్మెంట్స్. ఫ్యాన్స్ టీజర్ అప్డేట్ కావాలని కోరగా ఇలా రిప్లై ఇచ్చారు మేకర్స్. అనుష్క ఘాటి సినిమా 25 డేస్ కౌంట్ డౌన్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఘాటీల జీవన శైలిని బేస్ చేసుకుని యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 5న విడుదల కానుంది. సత్యరాజు లీడ్ రోల్ ప్లే చేస్తున్న త్రిబాణధారి
బార్బరిక్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఉదయభాను కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా ఈ నెల 22న ఆడియన్స్ ముందుకొస్తోంది. రవితేజ మాస్ జాతర మూవీ టీజర్ 3 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ఈ నెల 27న థియేటర్స్ లోకి వస్తోంది. లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ లీడ్ రోల్లో నటిస్తోన్న సతీ లీలావతి నుంచి విడుదలైన చిత్తూరు పిల్ల లిరికల్ సాంగ్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకి మికీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. నారా రోహిత్ అప్కమింగ్ మూవీ సుందరాకాండ నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. శ్రీదేవి, విజయ్ కుమార్, వృతి వాఘవి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్న పరం సుందరి నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 29న ఆడియన్స్ ముందుకొస్తోంది. డైరెక్టర్ బి గోపాల్ మ్యానిపులేటర్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని లాంచ్ చేశారు. ముందుగా ఫిక్స్ చేసిన ఎ స్టార్ ఈజ్ బోర్న్ అనే టైటిల్ ని మార్చి మ్యానిపులేటర్ గా ఆడియన్స్ ముందుకొస్తోంది ఈ సినిమా. అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా స్టూడియో ఫౌండేషన్ ఫోటోల్ని షేర్ చేస్తూ ఏఎన్ఆర్ లీవ్స్ యాన్ అంటూ ట్వీట్ చేసింది సంస్థ. ఇది వాళ్ళ 10 మ్యాక్స్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ.